బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు రైడ్స్ చేశారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన అధికారులు మున్సిపల్ సిబ్బంది అధికారులను ఎటు వెళ్లనివ్వకుండా ఆఫీసులోనే ఉండమని సూచించారు. అన్ని సెక్షన్స్ లో రికార్డులు పరిశీలించారు. సాయంత్రం వరకు అధికారుల తనిఖీలు కొనసాగాయి. ఎస్సీ రైట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. శివాని, కొరుట్ల అంటే జగిత్యాల జిల్లాకు సంబంధించి కొరుట్ల మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారులు ఉదయం నుండి తనిఖీలు చేశారు. ప్రధానంగా పలు సెక్షన్ లో ఉన్న రికార్డులన్నీ తీసి వాటన్నిటిని కూడా పరిశీలించిన నేపథ్యం కనబడ్డది. తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులను కూడా ఎటు వెళ్ళనీయకుండా పూర్తిగా అక్కడే ఉండమంటూ కూడా ఆ రికార్డులన్నీ పరిశీలించారు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ కు సంబంధించి రవీందర్ ను కూడా పలు వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి కనపడ్డది. మనం మొన్ననే రీసెంట్ గా ఈ వారం రోజుల్లోనే ఇటు సిరిసిల్లకు సంబంధించిన ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించి దాంట్లో కూడా ప్రెస్ కార్యాలయంలో కూడా ఈ విజిలెన్స్ అధికారుల తనిఖీలు 2 రోజులుగా ముమ్మరంగా కొనసాగాయి. ఒకవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కొంత ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో అదే విధంగా ఎవరైతే ఈ విజిలెన్స్ కి అప్పీల్ చేస్తున్నారో వారందరూ ఖచ్చితంగా ఆ కార్యాలయాలకు వెళ్లి వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు విజిలెన్స్, మరొక వైపు ఉమ్మడి కరీంనగర్ లో ఏసీబీకి సంబంధించి కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నాం. బహిరంగంగానే చెప్తా ఉన్నారు, ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా భయపడాల్సిన పరిస్థితి ఉంటుందనేది కూడా ఏసీపీ డిఎస్పీ చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే ఇటు విజిలెన్స్ అదేవిధంగా ఇక ఏసీపీకి సంబంధించిన దాడులతో ఒక్కసారిగా కరీంనగర్ వ్యాప్తంగా పూర్తిగా అధికారుల్లో మాత్రం గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయనేది కూడా చెప్పకనే చెప్పొచ్చు. శివాని. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.